కర్కాటక రాశి వాళ్ళకి 2 ఆదాయము, 11 ఖర్చు కనబడుతుంది, 4 రాజపూజ్యము, 7 అవమానం కనబడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా గత చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది, ఒక చక్కని పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశ, ఆలోచన మీలో ఏర్పడుతూ ఉంటుంది. గతంలో అనుభవించినటువంటి కొన్ని అవమానాలు కానీ, గతంలో అనుభవించినటువంటి కొంత నష్టాలు కానీ, ఇవన్నీ కూడా మీకు కొంత తొలగిపోయేటువంటి మార్గం మాత్రం కనపడుతుంది. మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయరాదు. విడిపోయినటువంటి ఆత్మీయులు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అపోహలు, అనవసరమైనటువంటి అనుమానాలు, తెరలు తొలగిపోయి చక్కగా మీలో ఉండేటువంటి మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ చెంతకు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు విషయంలో కొంత ధనాన్ని అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం కనబడుతోంది. రుణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. ఒక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. అన్నీ తమకే తెలుసు అనేటువంటి అభిప్రాయం కూడా మీలో ఏర్పడవచ్చును. అంతేకాకుండా ఎవరూ తమను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక సమస్య ప్రశ్న మీరే వేసుకోవడము, సమాధానం కోసం వెతుక్కోవడం కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి.